ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన లైఫ్‌లో ఈ హ్యాండ్ వాష్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? హ్యాండ్ వాష్ అనేది దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సగం రోగాలన్నిటికీ కారణం మన చేతిలో ఉన్న జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా వైరస్లే అమ్మ. సో హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేస్తే ఐ థింక్ వీ కెన్ కట్ డౌన్ బై అట్లీస్ట్ 70-80% ఆఫ్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు లెట్స్ అన్నిటికన్నా కామన్గా మనం వింటూ ఉండేది టైఫాయిడ్ ఫీవర్. ఆ టైఫాయిడ్ ఫీవర్ కూడా ఏంది, మనం అక్కడ ఇక్కడ చేతులు పెట్టడము, అంటే ఆ చేతితోనే మనం ఫుడ్ తినడము, దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటివి చాలా కామన్గా అవుతుంటాయి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు మనం కోవిడ్లో అందరూ శానిటైజర్లు అవి బాగా వాడినాం, బాగా యూజ్ చేసినాము. అదే ఎందుకంటే దాని డ్రాప్లెట్ టచ్ ఎవరైనా దగ్గినా తుమ్మినా ఎక్కడ టేబుల్ పైన ఎక్కడో చేయబెట్టి మళ్ళీ అదే చేతితో మీరు ముక్కు తుడుచుకున్నారు, మొహం దగ్గర పెట్టుకున్నారు, డెఫినెట్లీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్గా వస్తాయి. సో మనం ఈ హ్యాండ్ వాష్ అనేది ప్రాపర్గా చేస్తే, కరెక్ట్గా చేసే విధంగా చేస్తే, సోప్ పెట్టుకొని డెఫినెట్లీ 90%, 70-90% ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ కెన్ బీ అవాయిడెడ్. మాస్క్ ఒకటి, హ్యాండ్ వాష్ ఒకటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉన్న డిసీజెస్ కానివ్వండి, ఇప్పుడు వస్తున్న ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అన్ని పొల్యూషన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎవ్రీథింగ్. అంటే కరోనా టైంలోనే కాకుండా దాని తర్వాత కూడా ఇప్పటికీ మనం ఈ ప్రికాషన్స్ అనేది తీసుకోవడం బెటర్ అంటారు. సో సార్, అంటే ఇప్పుడు బేసిక్గా మనం చాలా చోట్ల చూసే ఉంటాం, అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడుకొని వచ్చిన తర్వాత అక్కడ అంటే లైక్ స్టేడియంస్ కానీ అక్కడ వాళ్ళ సింక్ దగ్గర సోప్స్ కానీ హ్యాండ్ వాషెస్ కానీ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే దానికంటే మనం ఇంకా బ్యాక్టీరియాస్ని ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉందని కూడా కొంతమంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే యూజువల్లీ ఏంటంటే మామూలుగా సోప్స్ ఏవైతే బార్స్ ఉంటాయి, బార్స్లో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా. అంటే ఏదైనా స్కిన్ డిజీజ్ అవి ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే లిక్విడ్ సోప్ వాడడం అనేది చాలా ఉత్తమం. లిక్విడ్ సోప్ వాడడము, ఆ సోప్ పెట్టుకొని రన్నింగ్ ట్యాప్ కింద మంచిగా వాష్ చేసి అట్లీస్ట్ 20-35 సెకండ్స్ వరకు హ్యాండ్ వాష్ చేయాలి. అప్పుడే మన చేతి మీద వైరస్లు, బ్యాక్టీరియాలు అనేవి పోతుంది. వాష్ చేయడం అంటే జస్ట్ సోప్ పెట్టుకొని ఇట్లా కడుక్కొని వచ్చేయడం అనేది రైట్ కాదు. దానివల్ల మనకి ఏం హ్యాండ్ వాష్ క్లీన్ కాదు, ఏం కాదు. సో మినిమం 30-45 సెకండ్స్ అనేది మనం హ్యాండ్ ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మేము హాస్పిటల్స్లో ఎవరైతే సర్జన్స్ వాళ్ళు చేస్తారు, అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జన్స్ స్క్రబ్ వేసుకునే ముందు దే వాష్ ఫర్ 3-4 minutes. మొత్తం ఇక్కడికి మోచేతుల దాకా వాష్ చేసుకుంటారు. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ హ్యాబిట్ టు వాష్ టిల్ మోచేతులు ఎట్ హోమ్. ఇన్ ద ఈవినింగ్, నైట్ వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం హ్యాండ్స్ అంతా వాష్ చేసుకోవడం మంచి అలవాటు.